నా పేరు నవ్య. నేను గత 8 సంవత్సరాలుగా హాకీ ఆడుతున్నాను. ఈ రెసిడెన్షియల్ అకాడమీకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నా పేరు శంకర్. హాకీ అకాడమీకి హెడ్ కోచ్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇలా 25 మంది ప్లేయర్స్ ఒకే దగ్గర ఉండి చదువుకోవడం కానీ, ఆడుకోవడం, తిని ఉండడం, కలిసి ఉండడం వల్ల వాళ్ళలో టీం వర్క్ కానీ, డిసిప్లిన్ కానీ బిల్డ్ అవుతుంది. రెగ్యులర్గా దగ్గరలో ఉన్న టర్ఫ్ హాకీ గ్రౌండ్స్కి ప్రాక్టీస్కి వెళ్ళడం వల్ల ఈ పిల్లలు కాంపిటీషన్ లెవెల్లో టర్ఫ్ గ్రౌండ్ పైన బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా బయటికి హాకీ ఇండియా అకాడమీ ఛాంపియన్షిప్లకి, టోర్నమెంట్లకి వెళ్ళడం వల్ల బియాండ్ ద లిమిట్స్ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. నా పేరు అఖిల. నా వయసు 22 ఏళ్ళు. నేను ఇక్కడ ఆడిట్లో హాకీ యూత్ ఇండియన్గా వర్క్ చేస్తున్నాను. నేను సీనియర్ ప్లేయర్గా ఆడుతుంటే ఇక్కడ మా అక్రమ్ సార్ అండ్ శంకర్ సార్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కోచ్ కావాలనుకున్నాను. డైలీ ఇక్కడ సెక్షన్ ప్లాన్స్ అండ్ అబ్జర్వేషన్ చేస్తున్నాను. నేను కూడా చాలా నేర్చుకుని నేను కూడా మొన్న లెవెల్ 1 కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను నెక్స్ట్ లెవెల్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. As a strength and conditioning coach, my role is to work on the biomotor abilities of these athletes, like speed, endurance, flexibility, power, and coordination. Since strength and conditioning is introduced for these athletes, we have seen injuries has gone down and performance has improved. Here we don't only focus on sports training, we also support children with accommodation, food, transportation, and all the education expenses are covered. We make sure them to attend the school regularly and participate actively. Along with this, we also make sure that they receive right diet as an athlete requires and digital education to make them comfortable with technology in everyday life. We also conduct life skill sessions so that they grow as confident young people who can succeed in different areas of life. ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రాంలోకి జాయిన్ అయ్యాకే ఒక అథ్లెట్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఇంతకుముందు మా ఊర్లో మా ఫ్రెండ్స్తో హాకీ ఆడేదాన్ని, కానీ నాకు ఫిట్నెస్ గురించి కానీ, డైట్ గురించి కానీ, రొటీన్ గురించి కానీ ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చాక అవేంటో తెలుసుకున్నాను. సరదాగా హాకీ ఆడమే కాకుండా ఒక అథ్లెట్గా ఎలా ఆలోచించాలా, ఎలా పోటీ పడాలా అనేది నేర్చుకుంటున్నాను. గ్రాస్ రూట్ నుంచి వచ్చే పిల్లలు రా టాలెంట్ అండ్ ప్యాషన్తో వస్తారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని యంగ్ ఛాంపియన్స్గా తీర్చిదిద్దడానికి అకాడమీలో స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ జర్నీలో మాకు పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్ వారు ఇచ్చే సహకారం ఎంతో ఉపయోగపడింది.